ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. మరి ఆగస్టు మాసం వచ్చేస్తోంది. ఈ మాసంలో మాకు ఎలా ఉండబోతోంది అని అన్ని రాశుల వారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి వారందరికీ కూడా రాశి ఫలాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు. వారిని అడిగి రాశి ఫలాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఆగస్టు మాసంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాల కోసం చూస్తూ ఉన్న వాళ్ళకు కలిసి వస్తుందా? అలాగే గ్రహణం కూడా వస్తుంది కదా, గ్రహణం ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది? బాగుంటుందా లేకపోతే ఏమైనా సమస్యలు వస్తాయా? ఖచ్చితంగా అండి. చాలా రోజుల తర్వాత ధనుసు రాశి వారికి అదృష్టం చెప్పొచ్చు. అందరికీ కూడా గ్రహణం పడితే గ్రహణం పడుతుంది, దానివల్ల నష్టపోతుంటారు. కానీ ధనుసు రాశి వారికి ఏంటో కానీ వాళ్ళకి ఎప్పటి నుంచో పడేటువంటి కష్టాలు, బాధలు, నిష్ఠూరాలు ఇవన్నీ కూడా కోర్టులో జరిగేటువంటి కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మేర కొలిక్కి వస్తున్నాయి. దానివల్ల ఒక అదృష్టం అని చెప్పొచ్చు. గ్రహణానికి అనంతరము చేసుకునేటువంటి దానాలు చేసుకుంటే ఇంకా కూడా వారికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ దగ్గర వీరు ఏంటంటే స్టెబుల్గా ఉంటుంటారు. ఏదైనా జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, పెద్దగా హడావుడి చేయరు వీళ్ళు. అలా వెళ్తూ ఉంటారు అన్నమాట. అలా వెళ్ళే తరుణంలో వీరి మంచితనము, చలాకితనము, వీరు కష్టపడే తత్వము, మంచి నమ్మకమైన వ్యక్తులు దొరకడం చాలా కష్టం ఈ రోజుల్లో. అందులో ధనుసు రాశి వారు వీరును ఎవరు వదులుకోలేరు. అలాంటి వారికి ఎక్కడైనా జాబ్ చేసే తరుణంలో అక్కడ ఉండేటువంటి పై స్థాయి వాళ్ళు ఏదైతే ఉంటారో వారి నుంచి వీరికి ఎక్కువ ఇబ్బందులు, ఒత్తిడి కూడా కొంచెం కనిపిస్తూ ఉంది. అది కూడా గ్రహణం అనంతరం అయితే ఆ ఒత్తిడి కూడా తగ్గేసి ఒక క్లారిటీ, ఇదిగో ఇది నేను చేస్తున్నా, ఇది నాకు కావాలి, ఇది ఇట్లా ఉంటుంది అనేటువంటి గ్రహస్థితి అయితే వీరికి కనబడుతూ ఉంది. వీరు కూడా డైరెక్ట్గా వారితో మాట్లాడేసి నేను ఇంతే అనేటువంటి విధానం అయితే వీరికి కనిపిస్తుంది. దానివల్ల వీరికి ఆ స్ట్రెస్ కానీ ఆలోచన విధానం కానీ మారుతుంది. అలానే కోర్టులో జరిగే విషయాలు కానీ, ఎక్కడైనా డబ్బులు ఇచ్చున్నా కానీ, ఫైనాన్షియల్గా నష్టపోయినా కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఇబ్బంది పడినా, భార్యాభర్తల బంధంలో నుంచి బాధపడ్డా కూడా అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఏది ఇక్కడ మనకి ఆషాఢ శ్రావణ మాసం, భాద్రపద మాసంలో ఉండేటువంటి దానికి ఈ ఆగస్టు మాసంలో అయితే కనుక ఇది అయితే బాగా కనిపిస్తోంది. గ్రహాల యొక్క సౌలభ్యం కూడా వీరిపైన మంచిగా బాగుంది. అలానే వీరు ఏదైనా దానాలు చేసుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది. దానికి తగ్గట్టు ఏంటంటే కనుక ఇది వీరికి రాశి ఏంటంటే కనుక ధనుసు రాశి కాబట్టి వీరు ఏం చేయాలంటే కనుక కందులు, ఉలవలు అన్నీ కూడా అరకిలో తీసుకోవాలి. 750 గ్రాములు తీసుకుని చాలు. 30 కిలో అంటారన్నమాట. ఉలవలు ఒక 30 కిలో, కందులు ఒక 30 కిలో, అలానే జొన్నలు ఒక 30 కిలో తీసుకుంటూ ఉండాలి. బియ్యము ఒక 30 కిలో తీసుకుంటూ ఉంటే కనుక వీరికి బ్రెయిన్ పరంగా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే సిల్వర్కి సంబంధించినటువంటి ఒక రూపు కానీ, ఒక రింగు కానీ, ఒక ప్రతిమ కానీ తీసుకొని అవన్నీ కూడా వైట్ వస్త్రంలో ముడుపు కట్టేసి బ్రాహ్మణోత్తముడికి దానం ఇవ్వాలి. అలా బ్రాహ్మణోత్తముడు ఎవరు తీసుకునే వాళ్ళు లేరంటే నవగ్రహాల మీద అభిషేకం చేయాలి సోమవారం లేదా శనివారం రోజున. అలా కూడా అవ్వట్లేదు అనుకుంటే కనుక వారి అభిషేకం చేసుకొని ఆ మొత్తం కూడా మూట పారేటువంటి నీటిలో కనుక పడివేయాలి. ఇలా చేసినట్టు కనుక గ్రహాలకు సంబంధించినటువంటి గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు చేసినట్టు అవుతుంది. వీరికి ఏదైతే ఆగిపోయిందో అది ఆగకుండా, ఏదైతే అడ్డం పడిందో, ఏదైతే విఘ్నాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఇకపోతే అక్కడైనా వినాయక ఆలయం ఉంటే కనుక అక్కడికి వెళ్ళేసి ఏదైనా బుధవారం, గురువారం రోజున వినాయక స్వామి వారికి 11 గుంజిళ్ళు కానీ, 54 గుంజిళ్ళు కానీ, 119 గుంజిళ్ళు వీరి ఆరోగ్యం సహకరించిన మేర గుంజిళ్ళు తీసుకుంటూ వినాయక స్వామి వారికి గరికా బెల్లం నైవేద్యం పెట్టుకోవాలి. ఆవుకి గనక గోధుమ రొట్టెలు తినిపిస్తూ ఉండాలి. ఎన్నో రకాల సౌలభ్యం వీరికి లభ్యపడుతూ ఉంటుంది. ఇక ఈ ధనుసు రాశి వారికి ఆగస్టు మాసం మొత్తం కూడా సిల్వర్ కలరు, గోల్డ్ కలరు, బిస్కెట్ కలరు, దాంతోపాటు వైలెట్ కలర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఇకపోతే నెంబర్ కూడా వీరికి వచ్చేసి 842 ఈ 3 నెంబర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఇక తూర్పు దిశ, ఉత్తర దిశ ప్రయాణం అయితే వీరికి అద్భుతం కలిసి వస్తుంది. కొత్తగా ఏదైనా కొనాలనుకుంటే కనుక 18వ తారీఖు తర్వాత తీసుకోవచ్చు. కొత్త రకమైన జాబులు కూడా వీరికి కనిపిస్తుంది జాతకంలో. కాబట్టి 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఇప్పుడు చేసే జాబ్ కన్నా మంచి జాబ్ వీరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. విదేశీయానం కూడా క్షణంగా ఉంటుంది. అలానే లవ్ మ్యారేజ్ వీరికి సెట్ అవ్వదు. అరేంజ్ మ్యారేజ్ కూడా ఈ మాసంలో మానుకుంటే చాలా మంచిది. ఇక ప్రతినిత్యం కూడా వీరు తెల్ల ఆవాలు కానీ, నల్ల నువ్వులు కానీ ఒక చిటికెడు తీసుకుని తల చుట్టూ తిప్పేసుకుని కనుక ఇక్కడ పడివేస్తే వీరికి ఉన్న నరదిష్టి, నరకోశం తగ్గేలా ఉంటుంది. ఈ నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు కూడా వీరు దిష్టి తీసేసుకొని పడివేసుకొని, నిమ్మకాయ కాదు, నిమ్మకాయ లోపల ఉండే గింజలు ఒక 11 తీసుకుని దిష్టి తీసుకుని పడివేయాలి. ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకొని కూడా ధనుసు రాశి వారికి కూడా ఆగస్టు మాసంలో కొంతమేర బాగుంటుంది. ఇంకొక అడుగు ముందుకు వేయొచ్చు అనేటువంటి నమ్మకం, ధైర్యం కూడా వీరికి కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. ధన్యవాదాలు గురుగారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.